హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక రైస్ రెసిపీని చూపించబోతున్నాను. అది వచ్చేసి చిత్రాన్నం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు బాగా చేసినప్పుడు నోరంతా కూడా చప్పగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ రైస్ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ముందుగా అయితే దీనికోసం రైస్ని బాగా పొడిపొడిలాడే విధంగా ఉడికించి పెట్టుకోవాలి. అలాగే ఈ రెసిపీ కోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయ తొక్కండి. మనం సంవత్సరాల తరబడి దీన్ని తింటూ ఉంటాం కదా. సమ్మర్లో చింతకాయలు బాగా ఎక్కువగా తీసుకొని ఉప్పు అలాగే పసుపు వేసి రోట్లో దంచి పెడతాం కదా. కొంతమంది టమాటాలు కూడా వేస్తారు, కొంతమంది వేయరండి. సో ఈ చింతకాయ తొక్కుని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇలా కొంచెం జారుడుగా చేసుకోవాలి, అన్నంలో కలిపే విధంగా. సో ముందుగా అన్నాన్ని పొడిలాడే విధంగా ఉడికించి పెట్టున్నాం కదా, అందులోకి ఈ చింత తొక్కుని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది తాలింపులో వేస్తే సరిగ్గా కలవదండి. సో ముందుగానే అన్నానికి బాగా పట్టించుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నమాట. నేను చేసేది వచ్చేసి ఒక 3 తినొచ్చండి, బాగా సరిపోతుంది అనమాట. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా. ఇవి ఎక్కువగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటితో పాటుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని కలిపి వేసుకోండి. పోపు దినుసులు కూడా ఎక్కువగా ఉంటే ఇలాంటి రైస్ రెసిపీలోకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇవి వేగేటప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోకి వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవర్ కచ్చపచ్చగా దంచి వేసుకోండి, అలా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేక్కడుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా చింతతొక్కు కలిపి పెట్టుకున్న అన్నం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. పోపులో బాగా కలవాలన్నమాట అన్నం అంతా కూడా. అన్నం వేసి బాగా వేడి చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పోపు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. చిన్నప్పుడు దీన్ని మేము చిత్రాన్నం అని పిలిచేవాళ్ళమండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇలా ఒకసారి పోపులో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం పట్టదు, కొంచెం పడుతుంది. దాంతోపాటుగా మనం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రాగా కారపొడి, ధనియాల పొడి ఇలాంటివి ఏవి వేయాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కొంచెం సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి. ఇక అంతా కలుపుకోవాలండి. ఇక ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే వేడెక్కుతుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడిగా మనకి ఇక్కడ చిత్రాన్నం లేదా పోపన్నం రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్ కూడా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. చివరగా మనము స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏం చేయాలి అన్నప్పుడు అన్నం మిగిలే ఉంటుంది కదా, దాంతో ఇలాగా వేడిగా చిత్రాన్నం చేసి పెట్టవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా ఉప్పుగా చాలా బాగుంటుందన్నమాట. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు, జ్వరం చేసినప్పుడు అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.